టాలీవుడ్ సీనియర్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. స్లీపింగ్ పిల్స్ మింగి 2 రోజులు బెడ్రూమ్ కే పరిమితమైన ఆమెను కాలనీవాసులు పోలీసుల సాయంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు ఆమె ఆరోగ్యం కుదుట పడ్డంతో స్పృహలోకి వచ్చారు. ఈ క్రమంలోనే సింగర్ కల్పన సోషల్ మీడియా వేదికగా సంచలన వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో తన గురించి, అదేవిధంగా తన భర్త గురించి న్యూస్ సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయని అన్నారు. తన భర్త ఎంకరేజ్ చేయడం వల్లే తాను పీహెచ్డీ న్యాయశాస్త్రం చదువుతున్నారని తెలిపారు. ఇన్సోమియా ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో ఓ మెడిసిన్ కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నా కాబట్టే స్పృహ కోల్పోయానని క్లారిటీ ఇచ్చారు. తాను జీవించి ఉన్నానంటే అందుకు కారణం తన భర్త ప్రసాద్ ప్రభాకరేనని అన్నారు. తన మీద ఫ్యాన్స్, సలహాదారులు చూపించిన ప్రేమను ఎప్పటికీ మరవలేనని సింగర్ కల్పన అన్నారు. ఈ ఏజ్ లో నేను పిహెచ్డి చేస్తున్నాను, ఎల్ఎల్బి చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్